ఇవన్నీ రేపొద్దున ఈడు దాని మీద పడిపోయి అది పోయి ఇంకొకటి మీద పడిపోయి. నేను పబ్ కల్చర్ చెప్పాను కదా, నేను వెళ్ళినప్పుడు ఒక 20 years బ్యాక్ నాకు అసలు కడుపులో దేవేసి ఒక అరగంటకి బయటకు వచ్చి వామిట్ చేసేసుకున్నా అక్కడ ఉన్న వాసనకి. ఇంకా తప్ప నేను బయట కూర్చుంటాను రా భయ్, నేను రానని చెప్పేసాను అన్న. మేడం బయట ఎందుకు కూర్చుంటారు మీరు, అట్లా కాదు కార్లో కూర్చోండి అని చెప్పేసాను అనే నన్ను కార్లో కూర్చోబెట్టాను. కార్లో కూర్చున్నానండి, ఎందుకంటే వాళ్ళు రావాలి, వాళ్ళే డ్రాప్ చేయాలి, ఎందుకంటే రాత్రి అయిపోయింది అప్పటికే. వస్తున్నారు జంటలు కార్లో కూర్చుంటున్నారు, కార్లు ఊగుతున్నాయి, మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఏంది ఇది, వస్తున్నారు కూర్చున్నారు, కొట్టుకుంటున్నారా వెళ్తున్నారా తనుకుంటున్నారా ఒకరికొకరు పైన పడకుండా అనుకున్నా. అంటే అప్పుడు మనకి ఇంత లోకజ్ఞానం లేదులేమ్మా. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పబ్లో నుంచి ఒక్కొక్కరు కిందకు వస్తున్నారు, ఆ టైం అయిపోయిన తర్వాత. వచ్చిన తర్వాత అమ్మా ఒక దృశ్యం అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూస్తే నా చిన్నప్పుడు కొన్ని కాలనీస్లో జుట్టులు పట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకునేవాళ్ళు. ఏమని కొట్టుకునేవాళ్ళు అంటే, నా మొగుడిని నువ్వెందుకు పెట్టుకున్నావు, అంటే పచ్చి లాంగ్వేజ్లతో కొట్టుకుంటారు కదా, అదే కల్చర్ నేను అక్కడ చూసా. కాకపోతే వాళ్ళు తెలుగులో తిట్టుకుంటారు, వీళ్ళు ఇంగ్లీష్లో తిట్టుకుంటారు పాష్గా అనమాట. నా బాయ్ ఫ్రెండ్ అని నువ్వు ఎన్నిసార్లు, వాడిని నువ్వు అక్కడ అసలు నాకు వీళ్ళెవో రారు అక్కడ నుంచి, ఎందుకంటే వీళ్ళు సీక్రెట్ క్యాంప్స్ తోటి అవన్నీ షూట్ చేసుకోవాలి, అక్కడ ఇది చేసుకోవాలి. ఫోనులు అలౌ చేయరు లోపలికి మాట్లాడడానికి చేయడానికి. అప్పుడు అంత ఫోనులు కూడా లేవులేమ్మా, ఓకే, అంత కమ్యూనికేషన్ ఇది లేదు, తక్కువ ఉన్నది. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మెల్లగా కిందకి దిగొచ్చిన తర్వాత నేను అన్నాను, ఆ తర్వాత ఏందిరా కార్లు ఇట్ట ఊగుతున్నాయి తన్నుకుని పోతున్నారు ఏంటనంటే, మేడం మీకు దండం పెడతాం మేడం, మీకు అంత నాలెడ్జ్ ఉంది కానీ మీరు ఇంకా ఎదగాలి మేడం అని ఆ చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా కిసుకుని నవ్వారనమాట. ఏంటి అనంటే వీళ్ళు ఎంత విచ్చలవిడితనంగా ఉండే, ఆ కారులో వాళ్ళు పని కానిచ్చేసుకొని పైకి పోతున్నారు. ఇది సిచ్యువేషను. అందుకని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి. వాడు తాగుతాడు, డ్రగ్సే తీసుకుంటాడో, మద పిచ్చి ఎక్కిన తర్వాత వాడు ఎవరిని ఏది తేల్చుకోవాలి, అందుకని నీది నువ్వే తెచ్చుకోరా అని చెప్తాడు. అది తెచ్చుకోలేదనుకో దేని మీద పడతాడో, అది మినిస్టర్ కూతురో లేకపోతే ఈడు మినిస్టర్ ఇదో, లేకపోతే అది ఎవరి మీద ఏది కాకుండా పోతే మళ్ళీ కేసులు అయితే పబ్బు మీద, ఆ పబ్బు యజమాని మీదకి వస్తుంది. కాబట్టి జంట కావాలి, కాదని చెప్పాను. ఇప్పుడు ఇదంతా మన కల్చర్ కాదు, మన కల్చర్ ఏంటి, మనం ఏం చేయాలి ఇవాళ? ఈ రోజు ఎందుకు చేయాలి, రేపు కొత్త సంవత్సరం వస్తుంది, హ్యాపీగా స్వాగతం పలుకుదాం, శుభ్రంగా తిందాం, వండుకుందాం, తిందాం, పడుకుందాం. కొత్తగా చేయడానికి ఏముందమ్మా నాకు అర్థం. ఇప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళకే కాదు న్యూ ఇయర్, జెన్జీ యువతకో లేకపోతే ఇంకో పబ్బులకు వెళ్ళే వాళ్ళకే కాదు కదా, మీకు నాకు కూడా న్యూ ఇయర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మనం చక్కగా మంచి టాపిక్ చేసుకోలేదా, ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకున్నది హ్యాపీగా తింటాం, కూర్చున్న తర్వాత వీలైతే బాల్కనీలో కూర్చొని చక్కగా వెన్నెల్ని చూస్తూ ఈ సంవత్సరం మొత్తం మనము ఏది చేసాము, రిగ్రెట్స్ ఏమున్నాయి, వాటిని మనం మళ్ళీ ముందుకి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ మనం నేర్చుకునేటువంటి పాఠాలేమున్నాయి, చక్కగా ఆకాశం కేసి చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో అందరూ కూడా ఆకాశం చూసే అదృష్టం లేదు ఇవాళ, కనీసం ఇంట్లో ఉన్న హాల్లో కూర్చోండి, పోనీ అది కూడా లేదు టెర్రస్ మీదకి వెళ్ళి చక్కగా ఆ అపార్ట్మెంట్లో ఉన్న స్నేహితులందరూ గ్రూపులుగా కూర్చోండి, చక్కగా ఒక టీలు పెట్టుకోండి, కాఫీలు పెట్టుకోండి, వీలైతే టిఫిన్లు చేసుకోండి. ఆ సంవత్సరము